హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఆర్ఎఫ్ మాడ్యూల్ ఇంటర్ఫేసింగ్ విత్ 8051 మైక్రో కంట్రోలర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఆర్ఎఫ్ మాడ్యూల్ని 8051కి మన మైక్రో కంట్రోలర్కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, ఇంటర్ఫేస్ చేశాక ఏంటంటే ఈ యొక్క ఆర్ఎఫ్ మాడ్యూల్ నుంచి 8051 మైక్రో కంట్రోలర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి వైర్లెస్గా, మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఏంటంటే ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని హార్డ్వేర్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ట్రాన్స్మిషన్ సైడ్, ఇది రిసెప్షన్ సైడ్ అన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రాన్స్మిషన్ సైడ్ ఉంది, ఇది రిసెప్షన్ సైడ్. ఓకే, మనం ఏంటంటే ఇది మనం వైర్లెస్గా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 434 మెగా హెడ్జెస్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. ఈ కమ్యూనికేషన్ వచ్చేసి ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి 434 మెగా హెడ్జ్. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం 100 మీటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు. విత్ ఇన్ 100 మీటర్స్లో ఏంటంటే ఈ యొక్క వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే HT12E అనే ఒక హార్డ్వేర్ ఐసీ అనేది ఉందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి 18 పిన్ ఐసీ. HT12E అంటే ఇది ఒక ఎన్కోడర్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని అడ్రస్ లైన్స్ అన్ని నేను గ్రౌండ్ చేసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి D0 D1 D2 D3 వచ్చేసి మనకి డేటా పిన్స్ అనమాట. ఓకే, ఇవి మెయిన్లీ ఈ 4 బిట్ డేటా కమ్యూనికేషన్లో మనం ఈ 4 బిట్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎనేబుల్ బార్ వచ్చేసి ఏంటంటే మనకి ఆల్వేస్ ఈ పిన్ని మనం గ్రౌండ్ చేస్తే ఈ యొక్క ట్రాన్స్మిషన్కి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ని ఎనేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆసిలేటర్ 1 ఆసిలేటర్ 2 వచ్చేసి ఆల్వేస్ మనం ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ చేయాలి విత్ 750 కిలో ఓమ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఅవుట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ TWS 434Aకి ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ యొక్క మాడ్యూల్ ఏం చేస్తుందంటే మనకి మాడ్యులేషన్ చేస్తుందన్నమాట. అది మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ VCC అండ్ గ్రౌండ్. ఓకే, ఇక్కడ మనం 5 వోల్ట్స్ ఇవ్వాలన్నమాట ఈ యొక్క ఐసీ వర్క్ అవ్వాలంటే. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి 4 డేటా పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ప్యారలల్ ఇన్పుట్ అన్నమాట. ఈ ప్యారలల్ ఇన్పుట్ ఏం చేస్తుందంటే సీరియల్ అవుట్గా మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇనిషియల్గా ఈ D0 D1 D2 D3 వచ్చేసి ఇనిషియల్గా ఆల్ లాజిక్ వన్స్ అనమాట. ఆల్ వచ్చేసి లాజిక్ 5 వోల్ట్స్ అనమాట. ఓకే, D0 దగ్గర 5 వోల్ట్స్ ఉంటుంది, D1 దగ్గర 5 వోల్ట్స్ ఉంటుంది, D2 దగ్గర 5 వోల్ట్స్, D3 దగ్గర 5 వోల్ట్స్. అంటే లాజిక్ 1 అనమాట. ఈ అన్ని డేటా పిన్స్ దగ్గర లాజిక్ 1 ఉంటుంది ఇనిషియల్గా. ఈ లాజిక్ వన్స్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ ఏంటంటే ఈ ప్యారలల్ నుంచి సీరియల్గా కన్వర్ట్ చేస్తామంట. 1 1 1 1 అనేది ఇక్కడికి ట్రాన్స్మిట్ చేస్తారనమాట సీరియల్గా. ఆల్వేస్ 1 1 1 అని సీరియల్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది గ్రౌండ్, ఇది VCC అనమాట. ఓకే, ఈ యొక్క మాడ్యూల్ వర్క్ అవ్వాలన్నా 5 వోల్ట్స్ ఇవ్వాలన్నమాట. ఇది TWS 434A అనమాట. ఓకే, ఇక్కడ ఫోర్త్ నుంచి ఏంటంటే ఫోర్త్ పిన్ నుంచి మనం యాంటీనా ఒక వైర్ అనేది మనకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక అల్యూమినియం వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటే ఇది మన ట్రాన్స్మిటర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఈ మాడ్యూల్కి 5 వోల్ట్స్ ఇవ్వాలి, ఈ మాడ్యూల్ 5 వోల్ట్స్ ఇవ్వాలి. ఇదేం చేస్తుందంటే ప్యారలల్ టు సీరియల్గా కన్వర్ట్ చేసిన డేటా ఈ సెకండ్ పిన్కి ఇస్తాము. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అనేసి ఒక టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నాడు, మాడ్యులేషన్ టెక్నిక్. మనం ఆల్రెడీ ఎకనామిక్స్లో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇక్కడ ఒక కెరియర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 434 మెగా హెడ్జెస్. ఈ యొక్క డిజిటల్ డేటా తోటి మనం ఏంటంటే మాడ్యులేషన్ చేస్తాం అనమాట. మాడ్యులేషన్ చేసిన తర్వాత ఈ యొక్క మాడ్యులేటెడ్ డేటా అనేది మనం ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తాం వైర్లెస్గా. ఓకే, ఇక్కడ వైర్లెస్గా మనం ట్రాన్స్మిట్ చేసి ఇక్కడ వైర్లెస్గా నేను రిసీవ్ చేసుకుంటా. ఇది 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకు కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, నేను ఆ సేమ్ డేటాని, ఆ 441 డేటాని ఏంటంటే నేను ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిమోడ్యులేషన్ అవుతుంది అనమాట. ఆ కెరియర్ ఫ్రీక్వెన్సీ రిమూవ్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ డేటా అనేది సెకండ్ పిన్ నుంచి సీరియల్గా డేటా అనేది నేను ఇక్కడ పంపిస్తాను అనమాట ఈ డికోడర్కి. ఈ డికోడర్ ఏం చేస్తుందంటే సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్గా మనకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. నాకు ఇక్కడ 4 వన్స్ నేను ట్రాన్స్మిట్ చేశాను కాబట్టి ఇనీషియల్గా ఈ 4 వన్స్ అనేది నాకు ఇక్కడ రిసీవ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ D0 D1 D2 D3 వచ్చేసి ఇక్కడ ఏముందో అదే లాజిక్ అనేది ఇక్కడ మనకి రిప్లికా అవుతుంది అనమాట సేమ్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నాను, సేమ్ డేటా నేను రిసీవ్ చేసుకొని సీరియల్ నుంచి ప్యారల్గా కన్వర్ట్ చేశాను అనమాట. నాకు సేమ్ డేటా వస్తుంది అనమాట. ఇనిషియల్గా అన్ని లాజిక్ వన్స్, ఇక్కడ కూడా లాజిక్ వన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆసిలేటర్కి వచ్చేసి 33 కిలో ఓమ్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ VT దగ్గర ఏంటంటే ఒక ఎల్ఈడిని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మనకి ఇండికేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గ్రౌండ్ VCC దగ్గర అగైన్ 5 వోల్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 వోల్ట్స్ VCC గ్రౌండ్. ఓకే, వీటినన్నిటిని గ్రౌండ్ చేయాలి. 6th పిన్, 7th పిన్, ఫస్ట్ పిన్ వచ్చేసి గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ 4th పిన్, 5th పిన్కి మనం VCC ఇవ్వాలి.
ఇది 3 వచ్చేసి అన్‌కనెక్టెడ్, 8 వచ్చేసి యాంటీనాకి కనెక్ట్ చేయాలన్నమాట. అంటే ఒక అల్యూమినియం వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏంటంటే మనం డేటా అనేది మన సీరియల్‌గా డేటా అనేది తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా మనకి ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే ఇది జస్ట్ సింపుల్‌గా ఏంటంటే పారలల్ నుంచి సీరియల్‌గా కన్వర్ట్ చేసేసి ఇక్కడికి బిట్ బై బిట్ అనేది ఈ ట్రాన్స్మిటర్‌కి ఇస్తదనమాట. ఓకే. ఇక్కడ ఇదేం చేస్తదంటే మోడ్యులేషన్ చేసేసి వైర్లెస్‌గా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ తోటి 434 మెగాహెర్ట్జ్ తోటి ట్రాన్స్మిట్ చేస్తదనమాట. సిమిలర్ వే ఈ 434 మెగాహెర్ట్జ్‌తో రిసీవ్ చేసుకొని కెరియర్‌ని మనం రిమూవ్ చేసేసి ఓన్లీ డేటాని ఇక్కడ పంపిస్తాము. ఇది అగైన్ ఇది ఏం చేస్తదంటే సీరియల్ నుంచి పారలెల్‌గా కన్వర్ట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనీషియల్‌గా అన్ని లాజిక్ 1స్ ఇక్కడ కూడా లాజిక్ 1స్ రిసీవ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫస్ట్ స్విచ్ అనేది ప్రెస్ చేశాను అనుకోండి. అంటే D0 డేటా అనేది 0 అయింది. లాజిక్ 0 0 వోల్ట్స్ పంపిస్తాను. రిమైనింగ్ అన్ని 5 వోల్ట్స్ అంటే లాజిక్ 1 పంపిస్తాను. అంటే 0111 సిమిలర్ నేను ఎక్కడి నుంచి 0111 అనేది ట్రాన్స్మిట్ చేస్తాను. ఇక్కడ మాడ్యులేషన్ అయిపోయి వైర్లెస్‌గా నేను ట్రాన్స్మిట్ చేస్తాను. మనకి లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్‌లో మనకేంటంటే ఈ మాడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే. నేను సిమిలర్‌గా నేను ఇక్కడ రిసీవ్ చేసుకొని 0111 డేటా అనేది వస్తుంది ఇక్కడికి. సీరియల్‌గా ఈ సీరియల్ నుంచి పారలెల్‌గా మళ్ళీ కన్వర్ట్ చేస్తానన్నమాట. నాకు అగైన్ ఇక్కడ కూడా 0111 వస్తది. ఓకే. ఎప్పుడైతే మనం ఇక్కడ డేటా అనేది మోడిఫై చేస్తామో ఇక్కడ రైట్ సైడ్ డేటా కూడా మోడిఫై అవుతుందన్నమాట. ఓకే. ఈ రైట్ సైడ్ ఈ 4 డేటా పిన్స్ వచ్చేసి మనం మైక్రో కంట్రోలర్‌లో కనెక్ట్ చేస్తాము. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఆపరేట్ చేసుకోవచ్చనమాట. ఏ పర్టిక్యులర్ లాజిక్ 0 గాని, లాజిక్ 1 మనం సెండ్ చేయాలంటే డైరెక్ట్‌గా ఈ 4 స్విచెస్‌ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి 2 పవర్ 4 టోటల్లీ మనకి 16 కాంబినేషన్స్ డేటా అనేది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనంగా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. చూడండి మనం అన్ని స్విచెస్‌ని ప్రెస్ చేశాననుకోండి అన్ని జీరోస్ అనమాట. లాజిక్ జీరోస్. అదేవిధంగా ఓన్లీ ఒక స్విచ్ ప్రెస్ చేస్తే 1 మనకి 2 పవర్ 4 కాంబినేషన్స్ కాబట్టి మనకి 4 డేటా పిన్స్ కాబట్టి 2 పవర్ 4 16 కాంబినేషన్స్ అనేవి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి ఆ 16 కాంబినేషన్ రెస్పెక్ట్ మనం ఫంక్షనాలిటీ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇదేంటంటే మనం వైర్లెస్‌గా ఈ యొక్క 4 బిట్ ఆఫ్ డేటాని మనం ట్రాన్స్మిట్ చేయడం గానీ, ట్రాన్స్మిషన్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఓన్లీ వన్ వే డైరెక్షన్. ఇక్కడ నుంచి మనం మాడ్యులేషన్ చేసేసి ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ఏంటంటే మనం మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేస్తాము. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్వేస్ మన హ్యాండ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఏ పర్టికులర్ లాజిక్ 0, లాజిక్ 1 నుంచి ఏంటంటే ఈ 4 డేటా పిన్స్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఆర్ఎఫ్ బేస్డ్ వైర్లెస్ రోబోట్ యూజింగ్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకే. ఒక ఆర్ఎఫ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఒక వైర్లెస్ రోబోట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. నెక్స్ట్ ఒక ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ కూడా రాద్దాం అనమాట. ఓకే. మనకి ఫస్ట్ ఏంటంటే ఈ సర్క్యూటరీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనం ఏంటంటే వైర్లెస్‌గా ఆపరేట్ చేయాలంటే ఈ యొక్క సర్క్యూటరీ అనేది మనం మస్ట్ అండ్ షుడ్ ఈ 4 ఐసీస్ అనేది కావాలనమాట. ఓకే. ఇక్కడ HT12E అనేది కావాలి. నెక్స్ట్ TWS 434A కావాలి. RWS 434 కావాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే HT12D అనేది కావాలనమాట. ఓకే. ఈ 4 హార్డ్వేర్స్ ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ వచ్చేసి మనం మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం హ్యాండ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ ఐసీకి అన్ని ఐసీస్‌కి ఏంటంటే 5 వోల్ట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే ఈ 4 బిట్ డేటా కమ్యూనికేషన్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వైర్లెస్‌గా నేను రోబోట్ ఆపరేట్ చేయాలంటే ఈ సర్క్యూట్ అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఈ 4 డేటా పిన్స్ వచ్చేసి నేను మైక్రో కంట్రోలర్‌కి నేను ఒక 4 పిన్స్ కనెక్ట్ చేస్తాను డైరెక్ట్‌గా. నెక్స్ట్ రిమైనింగ్ 4 పిన్స్ వచ్చేసి మనం మోటార్ కనెక్ట్ చేసుకుందాం అనమాట. ఓకే. మనం ఇప్పుడు ఒక హార్డ్వేర్ అనేది డిజైన్ చేద్దాము. ఓకే. బిఫోర్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ హార్డ్వేర్ డిజైన్ చేశాక మనం ప్రోగ్రామ్ రాద్దాం ఈరోజు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఎల్‌సీడీ అనేది ఉంది. మనకి ఎల్‌సీడీ అనేది జస్ట్ నేను ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం మోటార్ కనెక్ట్ చేసుకుందాము. ఓకే. మనకేంటంటే ఒక రోబోట్ మనం ఆపరేట్ చేయాలంటే మనకేంటంటే L29 3D ఐసీ అనేది ఉంటుంది. మనం ఆ ఐసీ అనేది తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ లైబ్రరీస్‌కెళ్ళి L29 3D ఐసీ అంటే మోటార్ డ్రైవర్ ఐసీ అనమాట. మనం మోటార్‌ని డ్రైవ్ చేయాలంటే కంపల్సరీ ఈ ఐసీ అనేది కావాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో కూడా మనం ఇది డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఇదొచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే. ఈ గ్రౌండ్ వచ్చేసి నేను పైకి మూవ్ చేశాను అనమాట. ఓకే. నా ఇక్కడ 2.0 వచ్చేసి నేను ఇన్పుట్ 1గా నేను తీసుకున్నాను అనమాట. ఓకే. మనకి 4 ఇన్పుట్స్ అనేవి ఉంటుందన్నమాట మోటార్‌కి. ఓకే. ఇది ఇన్పుట్ 1, సిమిలర్ వే ఇది ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 అనేవి మనం డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఒక మోటార్‌ని ఆపరేట్ చేయాలంటే 2 పిన్స్ కావాలి. ఇంకొక మోటార్‌ని ఆపరేట్ చేయాలన్నా 2 పిన్స్ కావాలన్నమాట. ఓకే. ఈ విధంగా 4 పిన్స్‌ని ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్‌లో ఈ మోటార్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ డీసీ మోటార్స్‌ని.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎనేబుల్ పిన్‌కి మనం ఏంటంటే ఆల్వేస్ 5 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆ పర్టిక్యులర్ పిన్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. పర్టిక్యులర్ మోటార్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇక్కడి నుంచి ఏంటంటే సోర్స్ అనేది జనరేటర్స్‌లోకెళ్ళి డీసీ పవర్ సప్లై అని ఒక 2 తీసుకున్నాము. ఒకటొచ్చేసేమో మోటార్ పవర్ సప్లై, ఒకటొచ్చేసి ఏంటంటే మనకి ఈ ఐసీని ఆపరేట్ చేయడానికి 5 వోల్ట్స్ కావాలన్నమాట. ఓకే. ఈ విధంగా నేను ఇది ఒకటి 5 వోల్ట్స్ అనేది తీసుకున్నాము. ఇది 12 వోల్ట్స్ అనమాట. రైట్ సైడ్ ఇది 5 వోల్ట్స్ తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్ 5 వోల్ట్స్. రైట్ సైడ్‌ది 12 వోల్ట్స్. ఇది మోటార్ పవర్ సప్లై అనమాట. ఓకే. ఇది రైట్ సైడ్ వచ్చేసి 12 వోల్ట్స్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5 వోల్ట్స్ అనమాట. ఓకే. ఈ విధంగా మోటార్ డ్రైవర్ ఐసీ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. 5. ఓకే. మనం సిమిలర్‌గా మనం ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ 2 పిన్స్‌కి ఏంటంటే మన గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. టెర్మినల్, గ్రౌండ్. ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే హార్డ్వేర్ మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక డీసీ మోటార్ అనేది లైబ్రరీ నుంచి తీసుకోవాలన్నమాట. ఓకే. సింపుల్ డీసీ మోటార్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఈ సింపుల్ డీసీ మోటార్ అనేది మనం డైరెక్ట్‌గా తీసుకొని ఇక్కడ మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ 2 పిన్స్ అవుట్‌పుట్స్ వచ్చేసి మనం మోటార్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఈ మోటార్ డ్రైవర్ ఐసీ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ నేను ఇక్కడ జస్ట్ ఓవర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాజిక్ 1 0 ఇచ్చారనుకోండి, ఈ మోటార్ అనేది క్లాక్ వైజ్. 0 1 ఇచ్చారనుకోండి, ఇది యాంటీ క్లాక్ వైజ్. సిమిలర్ వే 1 0 ఇస్తే ఇది క్లాక్ వైజ్, 0 1 ఇస్తే యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఈ మోటార్స్ని మనం ఆపరేట్ చేసుకుంటాము. ఇది 1 1 కానీ 0 0 కానీ ఇచ్చామనుకోండి ఈ 2 పిన్స్ దగ్గర, మనం డైరెక్ట్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో మనం డిస్కస్ చేసాము. కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు అనమాట మీరు. ఓకే. ఈ విధంగా ఏంటంటే మన రోబోట్ని ఇప్పుడు ఆపరేట్ చేయాలి కాబట్టి 4 డేటా పిన్స్ అనేది నేను ఎక్కడ ఇచ్చాను. ఈ 4 డేటా అవుట్పుట్స్ వస్తుంది కదా. ఇప్పుడు నేను మనకి ఐసీస్ అనేవి మనకి ప్రోటీఎస్లో లేవు కాబట్టి నేను ఈ D0 D1 D2 D3 అవుట్పుట్ పిన్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. ఎనీ ఆఫ్ ద ఈ మైక్రో కంట్రోలర్ ఏంటంటే 4 పిన్స్కి మనకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నేను ఇప్పుడు కరెంట్లీ నాకు ఆ, నేను ఇక్కడ పర్టికులర్ డేటా అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ స్విచెస్ అనేది తీసుకుంటాను అనమాట. ఓకే. ఇక్కడ నేను స్విచెస్ తీసుకొని ఏంటంటే ఒక 4 స్విచెస్ 4 పిన్స్కి నేను కనెక్ట్ చేసుకుంటాను అనమాట. 2 3 4. ఓకే. ఇక్కడ 2.3.0కు ఒకటి కనెక్ట్ చేశాను. 3.1 3.2 3.3. ఓకే. ఈ విధంగా నేను ఇంటర్ఫేస్ చేసుకున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం గ్రౌండ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓకే. ఇది నేను డేటా పిన్స్‌గా నేను కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్‌గా ఏంటంటే నేను ఈ డేటా పిన్స్ ఈ డేటా 0 అని కానీ 1 కానీ డైరెక్ట్‌గా మనం ఇక్కడి నుంచి మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఓకే. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సర్క్యూటరీ లేదు కాబట్టి నేను ఇక్కడ మాన్యువల్‌గా నేను స్విచెస్ తీసుకుంటున్నాను. ఇది నేను D0 D1 D2 D3గా నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను అనమాట. ఓకే. సిమిలర్‌గా మనం ఇక్కడ అదే విధంగా ప్రోగ్రామ్‌లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 4 డేటా పిన్స్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఈ పర్టిక్యులర్ డేటా అనేది రిసీవ్ అవుతుంది యూజువల్‌గా. ఓకే. నేను అది చూపించడం కోసం ఏంటంటే నేను ఇక్కడ స్విచెస్ అనేవి కనెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే. నార్మల్‌గా ఏంటంటే మనం ఈ హార్డ్వేర్ డిజైన్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ 4 డేటా పిన్స్ వచ్చేసి నేను ఇక్కడ కనెక్ట్ చేయాలి. 3.0 3.1 3.2 3.3కి. ఓకే. నేను ఈ విధంగా మనం హార్డ్వేర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ అడిషనల్ హార్డ్వేర్ అనేది మనకు లేదు కాబట్టి నేను ప్రోటియస్లో ఇక్కడ స్విచెస్ అనేది డైరెక్ట్గా ఈ స్విచెస్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూడొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది చేద్దాం. మనకేంటంటే ఈ స్విచ్ ప్రెస్ అయితే మనకి రోబోట్ ఫార్వర్డ్ అవ్వాలంటే నేను వైర్లెస్గా ఆపరేట్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ D0 నేను ప్రెస్ చేసినప్పుడు నాకు రోబోట్ అనేది ఫార్వర్డ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫార్వర్డ్ అవ్వాలంటే ఈ 2 మోటార్స్ని క్లాక్ వైజ్ చేస్తే మనకేంటంటే రోబోట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రోబోట్ బ్యాక్వర్డ్ అవ్వాలంటే ఈ 2 మోటార్స్ని నేను యాంటీ క్లాక్ వైజ్ నేను రొటేట్ చేస్తాను అనమాట. ఓకే. రెండింటిని నేను ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అయితే నాకు లెఫ్ట్ వెళ్తుంది అనమాట. ఓకే. ఇంకొకటి ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ అయితే రైట్ వెళ్తుంది అనమాట. ఓకే. ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ కూడా ఈ విధంగా రాసుకుందాము. ఓకే. నేను ఇది డేటా పిన్స్గా కన్సిడర్ చేస్తాను అనమాట. ఇది స్విచెస్గా కాదు, నేను ఇక్కడ డేటా పిన్స్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇదే ప్రోగ్రామ్ అనేది రాద్దాము. మనకి ఇక్కడ ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది నాకు ఇనిషియల్గా తీసుకుందాము. ఎందుకంటే నేను ఆల్వేస్ నేను ఏంటంటే స్టేటస్ నేను డిస్ప్లే చేయాలంటే ఎల్సిడిలో ఇక్కడ మనకి ఎల్సిడి ఉంది కాబట్టి నేను ఆల్వేస్ స్టేటస్ అనేది డిస్ప్లే చేయడం కోసం నేను ఇది ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది ఇనిషియల్గా కాపీ చేసుకుంటున్నాను. ఇది మన ప్రీవియస్ ఎల్సిడి ప్రోగ్రామ్ మనం ప్రీవియస్ సెషన్లో కూడా చేసాము, ప్రీవియస్ వీడియోస్లో కూడా.
ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 9080 వచ్చేసి కరెక్ట్, అంటే పోర్ట్ 1కే ఉందన్నమాట. కావాలంటే మనం ఇక్కడ ఇది టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందో లేదో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఓకే, జస్ట్ నేను కంపైల్ చేశాను. మనకి ఎగ్జిక్యూటబుల్ కూడా ఇప్పుడు జనరేట్ చేద్దాము. నెక్స్ట్ ఫ్లాష్ చేద్దాం అనమాట. ఓకే, మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అవుట్పుట్ ఓకే, ఇక్కడ ఓకే టుడేలో ఉంది మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సిమిలర్గా మనకి టుడే ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఎగ్జిక్యూటబుల్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఓకే, డబుల్ క్లిక్ చేసేసి ఏంటంటే మనము ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటబుల్స్ అనేవి టుడే నుంచి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ టుడే ఫోల్డర్ అనేది న్యూగా క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ ఇంపోర్ట్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం జస్ట్ ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మనం డిస్ప్లే చేసాం అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ని ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేద్దాం అనమాట. పర్టికులర్గా ఈ పర్టికులర్ D0 అనేది 0 అయితే మన ఈ మోటార్స్ అనేవి నాకు అన్నిటిని ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు చేద్దాం అనమాట. ఓకే, నాకు ఇక్కడ ఏం కావాలంటే మనకి 4 డేటా పిన్స్ మనం డిఫైన్ చేద్దాము. 4 మోటార్ పిన్స్ అనేవి మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ మోటార్స్ వచ్చేసి ఏంటంటే 2.2 నుంచి కనెక్ట్ అయినాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ ఎస్ బిట్ మోటార్ 1 అంటే M1 పిన్ వచ్చేసి నేను ఇదిగా కన్సిడర్ చేస్తాను అనమాట. ఓకే, ఇది M1, ఇది M2, ఇది M3, ఇది M4గా తీసుకున్నాను మోటార్ పిన్స్ కాబట్టి. ఈక్వల్ టు పోర్ట్ 2 క్యాప్ ఆఫ్ 3. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఏంటంటే 2 క్యాప్ ఆఫ్ 3 నుంచి మనము కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది చూస్తే 2.2 నుంచి 2.2 నుంచి మనం మోటార్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నాము. 2.2 వచ్చేసి M1, M2 వచ్చేసి 2.3. లేకుంటే మనం ఏంటంటే ఇది మోటార్ 1 ఫస్ట్ పిన్, మోటార్ 1 సెకండ్ పిన్, ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాం. మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మోటార్ 2 ఫస్ట్ పిన్, మోటార్ 2 సెకండ్ పిన్. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటే బెటర్ అనమాట. ఇది మనం క్లాక్ వైజ్ చేయాలంటే ఈ రెండింటిని మనం 10 చేయాలి. ఓకే, ఈ విధంగా మనం చేద్దాం అనమాట. ఓకే, ఇది 2.2, 2.3, 2.4 పిన్, ఇది 2.5 పిన్. ఓకే, ఈ విధంగా 2.5 పిన్ వరకు మనం మోటార్స్ని కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి 2.5 పిన్ వరకు మనకి 4 ఇన్పుట్ 4 కూడా కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్వే మనం ఏంటంటే ఈ డేటా పిన్స్ని కూడా మనం డిఫైన్ చేసుకున్నాం. 3.0 నుంచి మన డేటా పిన్స్ కాబట్టి ఇది నేను D0 కనెక్ట్ చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనకి పీపీటీలో మనం చూసాం ఈ D0 పిన్ వచ్చేసి నేను ఇక్కడ 3.0 కనెక్ట్ చేద్దాం. ఓకే, D0, ఇది D1, ఇది D2, D3. ఓకే, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా. ఓకే, D1 వచ్చేసి ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను D1, ఇది D2, ఇది D3 అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ అనేది ఇది డేటా పిన్స్గా మనం తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి నాకు 3.0, 3.1, 3.2, 3.3. ఓకే, ఈ విధంగా మనం డిఫైన్ అనేది చేసుకున్నాము. ఓకే, అన్ని పిన్స్ అనేవి మనం ఇప్పుడు డిఫైన్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏంటంటే మన ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ D0 అనేది 0 అయితే మనకేంటంటే 0 ఎక్కడి నుంచి ఎప్పుడవుతుందంటే ఇది స్విచ్ అనేది ప్రెస్ చేసినప్పుడే నాకు ఈ D0 అనేది 0 అవుతుంది కాబట్టి అప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది రాసుకుందాం అనమాట. ఓకే, ఇక్కడ వైల్ ఆఫ్ 1లో మన ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే వైర్లెస్ రోబోట్ అనేది మనం డిస్ప్లే చేద్దాము. మళ్ళీ ఇంత డిలే కూడా ఇద్దాం అనమాట, ఎందుకంటే మనం ఆ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూడాలంటే సమ్ డిలే అనేది ఇవ్వాలి. సిమిలర్వే నేను ఇక్కడ కూడా డిలే ఇస్తాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వైర్లెస్ రోబోట్ అనేది మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ టెక్స్ట్ అనేది నేను డిస్ప్లే చేస్తాను అనమాట. RF బేస్డ్ వైర్లెస్ రోబోట్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఈ టెక్స్ట్ అనేది వైర్లెస్ బేస్డ్ ఇక్కడ RF రోబోట్ అనేది సెకండ్ RF బేస్డ్ వైర్లెస్ రోబోట్ అనేది నేను ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎవ్రీ రోలో మన 16 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, ఇక్కడ మన 16 క్యారెక్టర్స్, ఇక్కడ 16 క్యారెక్టర్స్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే RF బేస్డ్ వైర్లెస్ రోబోట్ అనేది జస్ట్ డిస్ప్లే చేశాను. ఓకే, నేను ఇక్కడ RF బేస్డ్
సెకండ్ రోలో మనం ఆల్వేస్ ఏంటంటే ఫార్వర్డ్ అవుతుందా బ్యాక్వర్డ్ అవుతుందో ఈ విధంగా మనం డిస్ప్లే చేద్దాం ఇప్పుడు. ఓకే, నాకు ఇఫ్ ఫస్ట్ ఏంటంటే నాకు ఏది ప్రెస్ అవ్వకపోతే ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే మనం రోబోట్ ఇనిషియల్గా స్టాప్లోకి వెళ్తుంది కాబట్టి మనం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆర్ఎఫ్ బేస్డ్ వైర్లెస్ రోబోట్ అని డిస్ప్లే చేశాను. ఇంత టైం తర్వాత ఏంటంటే నేను సెకండ్ రోలో ఏంటంటే ఆర్ఎఫ్ బేస్డ్ రోబోట్ ఫార్వర్డా బ్యాక్వర్డా లెఫ్టా రైటా అనేది మనం డిస్ప్లే చేద్దాము. ఓకే, నాకు D0 అనేది ఓకే, మనకి ఇక్కడ D0 వచ్చి స్మాల్లో మనం నోటిఫై చేసాం కాబట్టి D0 అనేది =0 అయితే అంటే D0 పిన్ అనేది 0 అయితేనే మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఈ రోబోట్ని ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఈ పిన్స్ మనం తీసుకోవాలన్నమాట. ఓకే, M11 ఈక్వల్ టు 10. ఓకే, ఇది M11 M12 వచ్చేసి 10 చేస్తున్నాం. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే మోటార్ 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మోటార్ 2 కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఓకే, ఇది మోటార్ 2 యొక్క ఫస్ట్ పిన్, మోటార్ 2 యొక్క సెకండ్ పిన్ కూడా నేను 10 చేస్తున్నాను అన్నమాట. అంటే నాకు రోబోట్ ఫార్వర్డ్. ఓకే, నాకు ఫస్ట్ 10 ఇస్తే ఫస్ట్ మోటార్ క్లాక్ వైజ్, సెకండ్ మోటార్ కూడా క్లాక్ వైజ్ అనమాట. అప్పుడు ఏంటంటే మనకి రోబోట్ అనేది ఫార్వర్డ్ వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ సెకండ్ రోలో ఏంటంటే మనం క్లియర్ చేసేసి మనం ఇది డిస్ప్లే చేసుకుందాము. ఓకే, ఓకే, నేను క్లియర్ చేసేసి ఏంటంటే ఓన్లీ సెకండ్ రోలో మనం ఓన్లీ సెకండ్ రోలో రీప్లేస్ చేసుకుందాము. ఓకే, రోబోట్ లెఫ్ట్ అనేసి మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రోబోట్ ఓకే, రోబోట్ ఫార్వర్డ్, ఇది ఫార్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఈ విధంగా ఫస్ట్ రోలో సెకండ్ రోలో కూడా 16 క్యారెక్టర్స్ కాబట్టి ఈ విధంగా C0 అంటే సెకండ్ రోలో నేను ఇక్కడ రీప్లేస్ చేస్తాను అనమాట. వైర్లెస్ రోబోట్లో నేను ఏంటంటే రోబోట్ ఫార్వర్డ్ అంటే ఈ D0 ప్రెస్ అయితే రోబోట్ ఫార్వర్డ్ అనేది డిస్ప్లే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్సిఫ్ నేను ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్విచ్ అనేది నాకు ప్రెస్ అయితే ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే రోబోట్ బ్యాక్వర్డ్ అనేసి చేసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు D0 ఇక్కడ D1. ఓకే, D1 అనేది ప్రెస్ అయితే W=0 అంటే D1 అనేది 0 అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పీపీటీలో చూసాం అనమాట. ఇక్కడ D1 అనేది నేను ప్రెస్ చేసాను అనుకోండి, అప్పుడు నాకు రోబోట్ బ్యాక్వర్డ్ చేయాలి కాబట్టి అంటే 0101 చేయాలన్నమాట. ఇప్పుడు ఓకే, ఇక్కడ నేను 0 ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 0 ఇస్తే యాంటీ క్లాక్ అనమాట. ఓకే, సిమిలర్ వే 01 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ కూడా 01 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే మన రోబోట్ ఇది బ్యాక్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే రోబోట్ లెఫ్ట్ కావాలి అంటే మనం నెక్స్ట్ ఇంకొక ఎల్సిఫ్ అనేది చేసుకుందాము. బ్యాక్వర్డ్ అయిపోయింది కాబట్టి రోబోట్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ కావాలంటే ఏంటంటే ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది 10 చేద్దాం. ఓకే, ఇది 10 కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఒకటి క్లాక్ వైజ్, అప్పుడు మనకి లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే ఇది వచ్చేసి D2. D0 అయిపోయింది, D1 అయిపోయింది, D2 అయిపోయింది, నెక్స్ట్ D3 వచ్చేసి లాస్ట్ అనమాట. ఓకే, లెఫ్ట్ ఇది రైట్. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎవ్రీ రోలో మనం 16 క్యారెక్టర్స్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే D2 ఇది D3. ఓకే, ఇది ఏం చేసాము, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇది ఇప్పుడు క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి 0 1. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ప్రోగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్విచ్ అనేది మనం ప్రెస్ చేయలేదనుకో మన ఎల్స్ స్టాప్ అనేది మనం చేసుకుందాం అనమాట. ఓకే, ఆల్వేస్ ఏంటంటే మనం ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో ఏంటంటే మనం స్టాప్ చేయాలంటే మనం అన్ని మోటార్స్ని 1 1 చేయొచ్చు ఆర్ 0 0 చేయొచ్చు కాబట్టి నేను అన్నిటిని 1 చేస్తున్నాను.
అన్ని పిన్స్ని మనం 1 ఆర్ 0 చేస్తే స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా రోబోట్ స్టాప్, ఎస్టిఓపి స్టాప్. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఏ స్విచ్ ప్రెస్ చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఏంటంటే రోబోట్ స్టాప్ అయిపోతుంది, ఏ స్విచ్ ప్రెస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ D0 పిన్ ప్రెస్ చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను, రెండు క్లాక్ వైజ్ చేస్తాను, అప్పుడు మనకి రోబోట్ ఫార్వర్డ్. ఓకే, నేను ఇది వైర్లెస్గా ఆపరేట్ చేయాలన్నమాట యూజువల్గా మనం, బట్ మనకి ఇక్కడ ఈ సర్క్యూటరీ లేదు కాబట్టి నేను ఈ D0 D1 డైరెక్ట్గా ఇక్కడ స్విచెస్ కనెక్ట్ చేశాను అనమాట. మనం ఆర్ఎఫ్ కమ్యూనికేషన్లో అయితే ఈ ఎక్స్ట్రా సర్క్యూటరీ అనేది కావాలి. ఓకే, నేను ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ కూడా రాసుకుందాము. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం అనమాట. ఓకే, సేమ్ ప్రోగ్రామింగ్ ఫ్లాష్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ చెక్ చేద్దాం అనమాట. మనకి యూజువల్గా మనం ఏది ప్రెస్ చేయాలి కాబట్టి ఇనిషియల్గా స్టాప్, వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఏంటంటే వైర్లెస్ ఆర్ఎఫ్, ఇది మనం డిస్ప్లే చేస్తాం ఆఫ్టర్ 65,000 తర్వాత. మనం వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే, ఇక్కడ 65,000 తర్వాత క్లియర్ చేసేసి ఓకే 1 మినిట్, ఐ థింక్ మనం ఏంటంటే బిల్డ్ చేయలేదు, సారీ. ఓకే, ఇక్కడ అగైన్ బిల్డ్ చేసేసి మన ఎగ్జిక్యూటిబుల్ అనేది జనరేట్ చేయాలి. ఓకే, వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి ఆర్ఎఫ్ బేస్డ్ వైర్లెస్ రోబోట్ అని డిస్ప్లే చేసాము. తర్వాత సెకండ్ రోలో క్లియర్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏముందో అది మనం డిస్ప్లే చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనం ఏంటంటే టాప్కి మూవ్ చేద్దాం అనమాట. ఓకే, తర్వాత సెకండ్ రోలో ఎనీవే ఇది మనం డిస్ప్లే చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం ఆల్వేస్ డిస్ప్లే చేసే పని లేదు కాబట్టి ఇది కూడా నేను ఏంటంటే టాప్కి మూవ్ చేస్తాను అనమాట. ఆల్వేస్ వైల్ ఆఫ్ 1 అంటే ఆల్వేస్ మనకి అవుతుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ మూవ్ టాప్కి చేశాను అనమాట. ఓకే, ఇదేంటంటే వన్ టైం డిస్ప్లే అవగానే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి సెకండ్ రోలో ఆల్వేస్ ఏంటంటే మనకి C0 ఉంది కాబట్టి సెకండ్ రోలోనే మన కరెంట్ రోబోట్ యొక్క స్టేటస్ని మనం సెకండ్ రోలో డిస్ప్లే చేస్తున్నాము. ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది చేస్తున్నాం అనమాట, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్టాప్. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది ప్రోగ్రామ్. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ. ఓకే, ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఎఫ్ బేస్డ్ వైర్లెస్ రోబోట్. ఇది వన్ టైం డిస్ప్లే చేసాను. ఇనిషియల్గా రోబోట్ స్టాప్లో ఉంది చూడండి, రెండు మోటార్స్ స్టాప్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ D0 ప్రెస్ చేస్తే రెండు క్లాక్ వైజ్లో మనకి రొటేట్ అవ్వాలి. ఇది D0 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా ఏంటంటే ఈ D0 ప్రెస్ చేస్తే ఈ యొక్క స్విచ్ అనేది వైర్లెస్గా నా ఈ హ్యాండ్ నుంచి ఏంటంటే మనం ఇది ప్రెస్ చేశాను, అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈ D0 అనేది మనకి జీరో అయిపోతుంది అనమాట. ఈ స్విచ్ ప్రెస్ చేసాం కాబట్టి జీరో అవుతుంది. ఇనిషియల్గా ఆల్ వన్స్, ఇది జీరో అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే ఇనిషియల్గా ఆల్ వన్స్ ఉన్నాయి, ఎప్పుడైతే నేను స్విచ్ ప్రెస్ చేసానో అప్పుడు జీరో అవుతుంది. ఓకే, నేను ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ రెండు మోటార్స్ క్లాక్ వైజ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రెస్ చేశాను చూడండి, మనకి ఆల్వేస్ ఏంటంటే రోబోట్ ఫార్వర్డ్, ఇక్కడ చూడండి రోబోట్ ఫార్వర్డ్ అని డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇక్కడ రెండు మోటార్స్ క్లాక్ వైజ్ అయితే ఏంటంటే రోబోట్ అనేది ఫార్వర్డ్ అనేది మూవ్ అవుతున్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ నేను ఇది రిమూవ్ చేస్తే మళ్ళీ రోబోట్ స్టాప్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి రోబోట్ స్టాప్. ఓకే, నాకు ఇప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళాలంటే ఏంటంటే రెండు మోటార్స్ని యాంటీ క్లాక్ వైజ్ చేయాలన్నమాట. ఓకే, నేను ఇది ప్రెస్ చేస్తాను చూడండి, రెండు మోటార్స్ యాంటీ క్లాక్ వైజ్, రోబోట్ బ్యాక్వర్డ్ అని డిస్ప్లే చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఈ స్విచ్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట. ఒక స్విచ్ ఓపెన్ చేసి ఇంకో స్విచ్ని ప్రెస్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఏంటంటే మనకు ఒక పర్టికులర్ ఆపరేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇది నేను ఓపెన్ చేశాను. నెక్స్ట్ అగైన్ స్టాప్లోకి వెళ్తున్నాడు, అంటే స్విచ్ అనేది ప్రెస్ చేయకపోతే మనకి ఆల్వేస్ ఏంటంటే ఓపెన్లో ఉంటుంది అనమాట. స్విచ్ ప్రెస్ చేయకపోతే ఏంటంటే మనకి రోబోట్ అనేది ఆల్వేస్ స్టాప్లోకి ఉంటుంది అనమాట. అందుకని ఈ లాస్ట్ ఎల్స్ కండిషన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే రోబోట్ స్టాప్ చేయాలంటే అంటే ఏది ప్రెస్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు D00 అయితే ఏంటంటే D0 పిన్ దగ్గర స్విచ్ అనేది మనం ప్రెస్ చేసాం కాబట్టి అప్పుడు నాకు రోబోట్ ఫార్వర్డ్ అనేది అయిందనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీకి మనం చేసాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్వర్డ్ అయిపోయింది, స్టాప్ అయింది కదా, ఇప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే రోబోట్ అనేది లెఫ్ట్ అవ్వాలంటే ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఓకే, ఇది చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇది లెఫ్ట్ అనుకోవచ్చు అనమాట. ఓకే, రోబోట్ లెఫ్ట్, ఇది మనకి రివర్స్ అనమాట. ఓకే, అగైన్ నేను స్టాప్ చేశాను, ఇది వచ్చేసి ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇది రైట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా ఎలా కావాలంటే అలా ఏంటంటే మన ఈ రోబోట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వైర్లెస్ రోబోట్ మనం ఎలా డిజైన్ చేసామంటే ఓకే, ఈ ఎక్స్ట్రా సర్క్యూటరీ అనేది మనకి అడిషనల్గా కావాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది ఇది ఎనఫ్ అనమాట. ఓకే, మన ఈ వైర్లెస్ ఆర్ఎఫ్ రోబోట్ అనేది మనం డిజైన్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అనేది సరిపోతుంది.
మనకేంటంటే మనం ఎక్స్టర్నల్గా ఎనీవే ఈ ప్రోగ్రామ్ అనేది నేను ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా నేను ఇది యాడ్ చేస్తాను మన వీడియో డిస్క్రిప్షన్లో. ఓకే. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఇదే యూస్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఈ సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలన్నమాట. మనం వైర్లెస్గా ఈ యొక్క రోబోట్ను ఆపరేట్ చేయాలంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఈ సర్క్యూట్ అనేది డిజైన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకుంటాం అనమాట. సేమ్ డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రాసాం అనమాట. ఈ పర్టికులర్ డి జీరో అనేది డేటా జీరో అనేది లాజిక్ జీరో అయితే అప్పుడు ఏంటంటే మనం రోబోట్ అనేది ఫార్వర్డ్ చేసాము. ఇది బ్యాక్వర్డ్, ఇది లెఫ్ట్, ఇది రైట్ అనమాట. ఓకే. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాసాం కాబట్టి ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.